ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి మనతో మాట్లాడిన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. సార్ ఎట్లా చూస్తారు, ప్రజలు మార్పు కోరుకున్నారు అనుకోవచ్చా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి? మొత్తం యావత్ భారతదేశం మార్పు కోరుకుంది. అది యావత్ భారతదేశము బీజేపీ మీద ఇంకా మోడీ గారి మీద నమ్మకం పెంచుకుంది. ఎందుకంటే ఎక్కడనైతే బీజేపీ ప్రభుత్వాలు ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ ప్రో ఇన్కంబెన్సీ అంటే అస్సాంలో ఇంకా పాండిచ్చేరిలో ఆల్రెడీ మా ప్రభుత్వం ఉంది. అక్కడ ప్రో ఇన్కంబెన్సీ ఉన్న సంఖ్యల కంటే ఓట్ షేర్ సీట్ షేర్ పెరిగింది. ఎక్కడనైతే బీజేపీ ప్రభుత్వాలు లేవో వేరే ప్రభుత్వాలు ఉన్నాయో వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఇంకా కేరళలో అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ఉన్న ప్రభుత్వాలు కూలిపోయినాయి, కొత్త ప్రభుత్వాలు వస్తున్నాయి. వెస్ట్ బెంగాల్లో మేమే వస్తున్నాం, తమిళనాడులో కూడా మేము వచ్చే అవకాశం ఉంది టీవీకే తోటి ఒకవేళ పొత్తుంటే. కేరళలో కూడా ఎక్కడ లేకుండే సున్నా ఉన్న దగ్గర మాకు 4-5 పెరుగుతుంది, అక్కడ కూడా సీట్ షేర్ ఓట్ షేర్ పెరుగుతుంది. మన పాండిచ్చేరిలో ఆల్రెడీ మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, అక్కడ కూడా అంటే ఎక్కడనైతే బీజేపీ ఉందో అక్కడ ప్రో ఇన్కంబెన్సీ బీజేపీ బలంగా అయింది. ఎక్కడనైతే అపోజిషన్ పార్టీలు ఉన్నాయో అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ పెరిగింది అండ్ బీజేపీ బలంగా అయింది. ఈ 3 రాష్ట్రాలలో రైటింగ్ ఈజ్ ఆల్ ద వాల్. తెలంగాణలో కూడా బీజేపీ వస్తుంది, బీజేపీ ఇన్ తెలంగాణ. పశ్చిమ బెంగాల్లో ఒక రాజకీయ మానిపులేట్ చేశారు ఎస్ఐఆర్తో అంటూ మమతా బెనర్జీ మాట్లాడుతాను. ఎట్లా మమతా బెనర్జీ ఎప్పుడు పోయినసారి ఆమె గెలిచినప్పుడు మ్యానిపులేట్ చేయలేదా? అంతకుముందు చేయలేదా? ఇప్పుడు సడన్లీ మ్యానిపులేట్ చేస్తున్నది. మ్యానిపులేట్ చేసింది ఆమె. టేప్లు అతికిచ్చింది బీజేపీ. ఆ ఈవీఎం మీద బీజేపీ దగ్గర వాళ్ళ గుండాలు మహిళలను కొట్టిండ్రు, ఓటు ఏకండ్రి, ఓటు దగ్గర ఓకండ్రని. ఆ అరాచకాలు చూసే ప్రజలందరూ ఒకటయ్యి ఆమెను ఓడగొట్టిండ్రు. ఇప్పుడు ఆమె కూడా ఆమె సొంత సీట్ గెలుచుకుంటా లేదా కూడా అర్థమైతలేదు. నిజంగానే ప్రజలు నిజంగానే మంచి తీర్పు ఇచ్చిండ్రు. అండ్ బీజేపీ పార్టీ కార్యకర్తలకు అక్కడ కంగ్రాచులేషన్స్. టీవీకే తమిళనాడుకు సంబంధించి అంటే పార్టీ పెట్టిన మొదటిసారి ఎన్నికల్లో పాల్గొనడం, అది ఎక్కువ సీట్లతో గెలుపు అందులో ముందుకు పోతా ఉంది. ఎట్లా చూడొస్తారు దీన్ని? చెప్తున్నా కదా, అంతటా కూడా యాంటీ ఇంబెన్సీ విసుకొచ్చిపోయింది వీళ్ళ అరాచకాలది. అందుకే చేంజ్ కొరకు ఒక చేంజ్ కావాలని. కానీ అక్కడ ఎవరు కూడా అనుకోలేదు ఏంటంటే డిఎంకే ఓడిపోతుందని. ఇద్దరే అనలిస్ట్ టీవీకే వస్తాడని. ఇంకోటి ఎవరు కూడా ఎక్కువ అనలిస్ట్ కూడా చెప్పలేదు ఏంటంటే ఏఐడిఎంకే బీజేపీకి డిఎంకే కంటే ఎక్కువ వస్తాయని. ఆడ ఏఐడిఎంకే బీజేపీకి డిఎంకే కంటే వచ్చుకోవచ్చు. ఏంది ఇది? వాళ్ళ మీద కోపము, వాళ్ళు చేసిన అరాచకాలు సహించకుండా వాళ్ళని ఓడగొట్టింది. అయితే ఈడ తమిళనాడులో కూడా బీజేపీ చాలా గెలుపు, చాలా ఓట్ షేర్ సీట్ షేర్ వస్తుంది. బీజేపీతో అలయన్స్ ఏమైనా ఏర్పడే అవకాశం ఉందా? ఎవరికి అది తెలియదు. అవుట్ సైడ్ ఉంటుందా, ఇన్సైడ్ అలయన్స్ ఉంటుందా అది తెలియదు. అది చూద్దాం, పెద్దలకు తెలుస్తుంది, అది వాళ్ళు మాట్లాడుకుంటారు. 5 రాష్ట్రాలకు సంబంధించి 3 రాష్ట్రాల్లో ముందంజ ఉంది. ఎట్లా చూడొచ్చు? 5 రాష్ట్రాలు 4 రాష్ట్రాలు ముందు ఉన్నాం. 4 రాష్ట్రాలు అయితే ఇంకోటి ఇక్కడ కూడా అంతకంటే ముందు ప్రెషర్. ఇట్ ఈస్ రైటింగ్ ఆన్ ద వాల్. దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీ గెలుస్తుంది. రైటింగ్ ఈజ్ ఆన్ ద వాల్. రేపు తెలంగాణలో కూడా బీజేపీ గెలుస్తుందని ఇక్కడ రాష్ట్రం. రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా కేరళకు కేరళకు సంబంధించి ఎన్నికల్లో కూడా తను చురుగ్గా పాల్గొనడం జరిగింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉన్నది. క్యాంపెయినింగ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎట్లా చూస్తారు దాన్ని? అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, వాళ్ళు గెలిచిండ్రు. ఇన్నేళ్ళు లెఫ్ట్ పార్టీస్ ఉండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వాళ్ళకి కంగ్రాచులేషన్స్. అంతకంటే ఎక్కువ ఏం చెప్తాం, కంగ్రాచులేషన్స్. కానీ నాకు సంతోషం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచేది కాదు, ఎక్కడ సున్నా ఉన్న బీజేపీ లేస్తుందని అక్కడ. అండ్ అక్కడ కూడా ఇక్కడ తెలంగాణ ఎట్లయితే ఒక ఎమ్మెల్యే దగ్గర 8 అయినరో 8 పోయి రేపు 80 అవుతారు. అట్లనే అక్కడ సున్నా పోయి 3-4 అవుతారు, 3-4 పోయి 30 అవుతారు, 30 పోయి 90 అవుతారు. అక్కడ కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ అక్కడ కూడా బీజేపీయే ఉంటుంది. ప్రభావం ఇక్కడ తెలంగాణలో వచ్చే అవకాశం ఉంటుంది అంటారు సార్ రానున్న ఎన్నికల్లో? ఇప్పుడు మోదీ కూడా చూస్తూనే ఉన్నాం, కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మోడీ గారు వస్తుండ్రు. ఇది కేవలం బీజేపీ కార్యకర్తలు మా బాధ్యతలు మొబిలైజ్ చేయాలి, పిలవాలి. కానీ వాళ్ళంతలో వాళ్ళే సాధారణ ప్రజలు, ఎందుకంటే ఇప్పుడు ఈ సమయంలో మొత్తం భారతదేశం పొంగిపోతుంది. ఎందుకంటే భారతదేశం గెలిచిండు, కేవలం బీజేపీ పార్టీ అని కాదు, మోడీ గారు గెలిచిండ్రు. అదే ప్రభావం ఇక్కడ ఉంటుంది. ఇప్పుడే భారతీయులు పొంగిపోతున్నారు, హైదరాబాదీస్ అందరు సంబరాలు చేసుకుంటున్నారు, బీజేపీ పార్టీ లేనోళ్ళు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా మోడీకి వస్తారు, మోడీ మీటింగ్కి వస్తారు 10వ తారీఖు పరేడ్ గ్రౌండ్లో. అదే కాక
వీళ్ళందరూ కూడా బీజేపీకి వచ్చే ఎలక్షన్ ఓటేసి గెలిపిస్తారు. మాకు పక్కా అనుకోవచ్చా తెలంగాణ? మార్పు పక్కా. రైటింగ్ ఇస్ ఆన్ ద వాల్ అంటారు బీజేపీ అని. ఇది రానున్న ఎన్నికల్లో కూడా తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ పార్టీ అధికారాన్ని సాధిస్తుంది. ఎందుకంటే 5 రాష్ట్రాలకు సంబంధించి కూడా 4 రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ ముందంజలో ఉన్నది. ఇప్పుడు ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కూడా ఒక కీలక మార్పు కాబోతుంది. ఇటు ప్రధాని మోదీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇటు కూడా రాబోతా ఉన్నారు ఈ నెల 10 తారీఖు కాబట్టి. సో వచ్చిన తర్వాత మోదీ ప్రసంగం కావచ్చు, అదంతా కూడా బీజేపీ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. రానున్న ఏ ఎన్నికైనా కూడా తెలంగాణలో కీలక మార్పు ఉంటుంది. బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. 5 రాష్ట్రాలకు సంబంధించి కూడా ప్రజలు మార్పు కోరుకున్నారు. మార్పు కోరుకుని ఇవాళ బీజేపీ పార్టీకి పట్టం కడుతూ ఉన్నారు. ఇక్కడ ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్కి సంబంధించి కూడా మమతా బెనర్జీ కూడా గతంలో సీఎంగా ఉన్నారు. సో అదన్నీ కూడా అంటే ఎక్కువైనా అధికార పార్టీకి ఎప్పుడైనా కూడా ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇతర పార్టీలపైన మొగ్గు చూపుతున్నారంటే ఖచ్చితంగా ప్రజల్లో మార్పు అనేది ఉంది. అలా తెలంగాణలో కూడా అదే పరిస్థితి. గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ పార్టీకి ఇస్తారు. అదేవిధంగా మా అధినాయకత్వం అంతా కూడా అహర్నిశలు కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పనిచేస్తామంటూ కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీ చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తారు. ఈ వీడియో జర్నలిస్టు సల్మాన్ రాజుతో ప్రభాకర్ పట్టణ్ మీడియా బీజేపీ భవన్.